హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడిఎస్కరి ఎండి యునాని. గత 30 సంవత్సరాల నుండి నేను హైదరాబాద్లో, బాంబేలో నేను చూస్తున్నాను, దుబాయ్లో కూడా చూస్తాను. నేను ఇవాళ నా టాపిక్ వచ్చేసి మగవాళ్లలో చాలామంది మగవాళ్ళు ఎన్నో సందర్భాల్లో తన అంగం సైజ్ గురించి బాధపడతారు, దిగులు పడతారని ఉంది. దీనికి స్టడీస్ ఉన్నాయి కొన్ని. అది ఎందుకు బాధపడతారు అంటే, ఆందోళనకు గురవుతారంటే, ఇప్పుడు మనం ఉంటాం కదండి, ఇతర దేశాల్లో విదేశాల్లో ఉన్న వాళ్ళ సైజు మనకు పోల్చుకొని బాధపడుతుంటారు, అంతే తప్ప లేదు. అసలు ఒక మగవాడి సైజ్, అంగం సైజ్ ఎంత ఉంటే మన పార్ట్నర్ సుఖపడుతుంది అనేది వాదన ఇక్కడ. అసలు మేము చెప్పాల్సింది ఏంటంటే, టాపిక్ ఇవాళ ఎంత సైజు ఉంటే మన పార్ట్నర్ సుఖపడుతుంది అనేది మనం తెలుసుకోవాలి. కానీ పక్కోడి సైజు ఎంత ఉన్నదో మనకు అనవసరం. అది ఇంత ఉండొచ్చు, అది పక్కన పెట్టండి. మన పార్ట్నర్ సాటిస్ఫై అవ్వాలని మనకి ఎంత ఉండాలి. ఇప్పుడు చెప్తున్నాను, అసలు అంగం సైజు కాదమ్మా ఇక్కడ. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, హైట్ తక్కువ ఉంటుంది, బ్యాట్ కూడా చిన్నదే. కానీ ఆయనకు ట్రిక్ ఉన్నది. ఆయన ట్రిక్తో వాళ్ళు రాణించాడు. అంత పెద్ద స్కోర్ ఎవరు చేయలేదు, అంతే కదా. ఆయన చేసిన రన్స్ ఎవరు చేయలేదు దాదాపు. అంటే ఇక్కడ ఆ టెక్నిక్ ఎందుకు చెప్తున్నా అంటే, అంగం చిన్నగా ఉంటే మనం సెక్స్ చేయలేని స్థితిలో ఉంటాం, సెక్స్ చేయలేదు, మన పార్ట్నర్ సుఖపడదు అనేది చాలామందిలో ఒక అపోహ నాటుకుపోయింది. తప్పు. ఇక్కడ ఏంటంటే, అంగం స్తంభించాక 3 ఇంచులు ఉంటే చాలమ్మా. 3 ఇంచులు ఇది ఉంది కదా, 1, 2, 3 ఇది ఉంటే చాలు. ఎందుకంటే స్త్రీ యోని లోపట ఇలా మనం అంగం పెట్టానుకోండి, ఈ ముందు భాగమే సెన్సిటివ్గా ఉంటుంది. ఈ ముందు పై ఉన్న వల్వా యోని లోపల ఉన్న రంధ్రం జీ స్పాట్, ఈ 2.5 ఇంచులు 3 ఇంచుల వరకే జీ స్పాట్ ఉంటుంది. మనం ఇక్కడ రాపిడి చేస్తేనే వాళ్ళు కూడా సుఖపడతారు. కానీ సైజ్ వద్దు, మన అంగంలో గట్టితనం ఉండి తీరాలి. వాళ్ళు సుఖపడే వరకు, మన పార్ట్నర్ సుఖపడే వరకు మన అంగంలో గట్టితనం నిలకడ ఉండాలి. అంతేగాని ఇంత పెద్ద సైజు, ఇంత లావు సైజు అనవసరం. యోని తత్వం, నేచర్ ఏంటంటే, మనం పిన్ వేసామనుకోండి, పెన్ను, ఆ పెన్ లాగా దానికి ఎంత కావాలో అంత ఆ ప్లేస్ ఆక్రమించుకుంటుంది. పెన్ను అంత టైట్ అయిపోతుంది. అది ఇంత లావు వేసామనుకో, అంత లావు అయిపోతుంది, సాగుతుంది. దానికి ఎలాస్టిసిటీ పెట్టాడు దేవుడు. మనకి ఎంత లావు వేస్తే దాంట్లో అంత అడ్జస్ట్ అయిపోతుంది. కాబట్టి మన అంగం ఎంత లావు ఉన్నా, ఎంత పొడుగున్నా దాంట్లో మినిమం 3 ఇంచులు ఉంటే స్త్రీలు సుఖపడతారు. ఇంత పెద్దగా ఉందనుకోండి, 7 ఇంచ్ 8 ఇంచెస్ పొత్తి గడుపులో బాగా తగిలి వాళ్ళకి నొప్పిలేస్తూ ఉంటారు, ఇంకా వాళ్ళు బాధపడతారు. సైజ్ గురించి బాధపడొద్దమ్మా. సైజ్ అనేది దేవుడు మనకి ఇచ్చిందే. సైజ్ ఉంటుంది, మన శరీరాన్ని బట్టి మన అంగం సైజు ఉంటుంది. కాకపోతే ఆయుధం చిన్నగా ఉన్నా కసా వేసేయాలి. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇంత పెద్ద సొరకాయ ఉంటుంది, చిన్న కత్తి ముక్కలు చేసి పడేస్తుంది. ఇంతే. ఇంతలా ఉన్నా అనుకో, చిన్న ఆయుధం విద్రపించవచ్చు. కాకపోతే దాంట్లో దమ్ము ఉండాలి. నేను ఒక జోక్గా చెప్తున్నాను. నవ్వుకుంటూ మనం సెక్స్ చేయాలి, హాయిగా టెన్షన్తో తీసుకున్నాం అనుకోండి, మన పార్ట్నర్ ఇంతలా ఉంది. నేను ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చాడు, సార్ నా పార్ట్నర్ చాలా హెవీ వెయిట్ సార్, 110 ఉంటుంది, నా 60 కేజీస్ ఉన్నాను సార్. అదంతా వద్దులేమ్మా, దీంట్లో దమ్ము ఉందా లేదా అడిగాను. లేదంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం. దీంట్లో దమ్ముండి తీరాలా. చిన్న కత్తి ఉంటుంది బా, పెద్ద పండ్లని కూరగాయలు కోసేదు, అదే ఇది కూడా. ఇందులో దమ్ము ఉండి తీరాలి, గట్టితనం ఉండి తీరాలి. అంతేగాని సైజ్ గురించి ఇంకోటి చెప్పేది ఏంటంటే, ఫస్ట్ పుట్టుకతో మీది అంటే యవ్వనంలో దొడ్డుగా ఉండి, గట్టిగా ఉండి, బాగా పెద్దగా ఉండి, దొడ్డుగా ఉండి, హస్తప్రయోగం వల్ల బాగా చిక్కుపోయింది, చచ్చిపోయిన ఎలుకలాగా తయారైంది అనుకోండి, అనకాండ ఉండేది వానపాములాగా తయారైంది అనుకోండి, దానికి చక్కటి ట్రీట్మెంట్ ఉంటుంది. పెట్టే తిలాల వల్ల మళ్ళీ దొడ్డుగా, మళ్ళీ గట్టిగా, రౌతులాగా, రాడులాగా దూసుకుపోయేంత, మనం ఇప్పుడు రాకెట్ ఎలా వెళ్తుంది అలా దూసుకుపోయేంత రాకెట్ లాగా తయారు చేస్తాం. మళ్ళీ ఇబ్బంది, బాధపడాల్సిన, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మగతనం తగ్గిందనుకోండి, అంగస్తమన తగ్గిందంటే పెంచుకోవచ్చు, టైమింగ్ తగ్గిందంటే పెంచుకోవచ్చు. మనం తగ్గేదేలే, బెడ్ మీద అసలు తగ్గేదేలే. రెండోది ఏంటంటే, ఒకవేళ సైజ్ పుట్టుకతో చిన్నగా ఉందంటే దానికి ఏం చేయలేం. పెద్దగా ఉన్న సైజ్ చిన్నగా అయింది అనుకోండి, దానికి దొడ్డుగా ఉన్న సైజ్ పలచగా అయిందని, దాని చక్కగా ఉన్న అంగం వంకర తింకర అయింది అనుకోండి, దాన్ని చక్కగా చేసుకోవచ్చు. ఇబ్బందులు ఏం లేదు. మా దగ్గర చెప్తున్నాను కదా, పుట్టుకతో
మీరు మంచిగా ఉండి ఉంటే, మగాళ్ళలాగా ఉండి ఉంటే, మధ్యలో ఏమైనా సమస్యలు ఉంటే దానికి చక్కటి పరిష్కారం చెప్పాను కదా! పవర్ పెంచుకోవచ్చు, బెడ్ మీద టైమింగ్ పెంచుకోవచ్చు, వీర్య కణాలు పెంచుకోవచ్చు, వీర్యం పెంచుకోవచ్చు, వీర్య చిక్కదనం పెంచుకోవచ్చు, వీర్యం మోతాదు క్వాంటిటీ పెంచుకోవచ్చు. సెక్స్ హాయిగా అమ్మ అన్నట్టు సెక్స్ కూడా చేయొచ్చు. మీరు విన్నారు కదండి. మీకు ఇన్ని ఈ ఈ నేను చెప్పిన వాటిలో దేంట్లో అయినా మీకు సమస్య ఉండి ఉంటే, మీ వీర్యం పల్చగా అయిపోయినా, మీ అంగం వంకర అయిపోయినా, మీ అంగం చిన్నగా అయిపోయినా, టైమింగ్ తగ్గినా, సెక్స్‌లో సామర్థ్యం తగ్గినా, పవర్ తగ్గినా, ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్‌తో నాకు సంప్రదించండి. శాశ్వతంగా ఈ సమస్యతో మీరు బయటపడే మార్గం యునాని మందులతో మీరు పొందొచ్చు. మేనేజ్మెంట్ ఉండదు దీనికి. మార్గం ఉంది, ట్రీట్మెంట్ ఉంది. శాశ్వతంగా బయటపడవచ్చు. అప్పటి వరకు నాకు సెలవివ్వండి.